ఇట్స్ రియల్లీ 2026 అనేది బాస్ టైం. బాస్ ఈజ్ బ్యాక్. బాస్ వచ్చేసాడు. సంక్రాంతి హిట్ కొట్టేశాడు. అదేనండి, మన శంకర్ వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నాను. అసలు సినిమా మొత్తము మధుపానం, మహదానందం, ఇంకేదో చెప్తారు. అయ్యో, చిరంజీవి గారు హిలేరియస్ అంటే హిలేరియస్ ఆ కామెడీ టైమింగ్ కి. అండ్ పర్సనాలిటీ వైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హీస్ బికమ్ సో లీన్. అంటే లైక్ ఎంత వర్కౌట్ చేసి ఎంత ఎఫర్ట్స్ పెట్టి సన్నగారో తెలియదు కానీ చాలా సన్నగారు. అండ్ ఎక్కడ కూడా ఆ మనిషిని స్క్రీన్ మీద చూసినంత సేపు అసలు ఇంత వయసు ఉంటుంది చిరంజీవి గారికి అనేది ఎక్కడ మనకు కనిపించదు. దట్ ఈస్ రియల్లీ బాస్. అండ్ ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్ సాంగ్ అసలు బాబా 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 అంటే సాంగ్ డాన్స్ సింపులే ఉండొచ్చు, కానీ బాస్ గ్రేస్, ఆ గ్రేస్ మామూలుగా ఎవరికి రాదుగా. అందుకే హిట్ కొట్టేశాడు. అండ్ రియలీ యూనో చాలా రోజుల తర్వాత రిఫ్రెషింగ్ మూవీ చూసాం అనిపించింది. అండ్ చాలా బాగుంది, సూపర్ గా నచ్చేసింది. డెఫినెట్లీ సంక్రాంతి పండగకి బాసే సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు. అండ్ నయనతార గురించి చెప్పాలి. నయనతార గురించి సీరియస్లీ ఈ పర్టికులర్ సినిమాలో మాత్రం ఎలిగెన్స్ అని 2 సార్లు 3 సార్లు వాడారు. ఆ ఎలిగెన్స్ కి ట్రూ మీనింగ్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మన వెంకీ కన్నడలో ఎరగదీశాడు వెంకీ. వెంకీ గౌడ అంటూ ఆ వెంకీ క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా ఉంది. అండ్ వెంకీ చిరంజీవి ఇద్దరు కలిసి చేసే కామెడీ ఏదైతుందో అమేజింగ్. ఖచ్చితంగా పనికిమాలిన రివ్యూస్ చూడకండి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో. తర్వాత అంటే పనికిమాలిన ఇన్ ద సెన్స్ నెగిటివ్ రివ్యూస్, లేదా నెగిటివ్ గా అందరూ ఆ థియేటర్ లో ఏదో రికార్డ్ చేసి పెడుతుంటారు కదా, మంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని తీసి పెడుతూ ఉంటారు. అవి చూడకుండా సీదా అది వచ్చినప్పుడు స్క్రాల్ చేసేయండి, ఇమీడియట్ గా స్క్రాల్ చేసి థియేటర్ లో మంచి ఫన్ ఉన్న ఇంపార్టెంట్ యూనో సన్నివేశాలన్నీ, సిచ్యుయేషన్స్ అన్ని మీరు థియేటర్ లో వెళ్ళి ఆ సీన్ ప్రకారం చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి అవన్నీ స్క్రాల్ కట్టేసి సీదా వెళ్ళి థియేటర్ లో చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ మూవీ అండ్ యూ విల్ లాఫ్ టు ద కోర్. అండ్ ఫైనలీ యూ ఫీల్ దట్ ఓకే, యా, దిస్ ఇస్ ద మూవీ, గుడ్ మూవీ, రైట్ మూవీ అనుకుంటారు. ఇంకా బాస్కి పేరు పెట్టే కురనాయలు ఉంటారు చూడండి, వాళ్ళందరినీ లైట్ తీసుకోండి. బాస్ ఏజ్ లో నిజం చెప్పాలంటే ఆయన కెరియర్ కి ఉన్న ఏజ్ లో వీళ్ళకి కనీసం ఆయన కెరియర్ ఎంత, ఆల్మోస్ట్ 78 అంటే ఒక 49 ఇయర్స్, 48 49 ఇయర్స్ ఆఫ్ కెరియర్ ఉంది ఆయనకి. బచ్చగాళ్ళు 15 లేదా టీనేజర్లు 19 16 18 20 22 కుర్రాళ్ళు మాట్లాడే దాని గురించి, బాస్ గురించి కామెంట్ చేసేంత స్టేచర్ ఉందా వాళ్ళకి? లైట్ తీసుకుని వాళ్ళందరూ క్రింజ్ ఫెలోస్, వాళ్ళు క్రింజ్ ఫెలోస్.